వచ్చినాను కడగంబాల బస్సు బెల్లంపల్లి. మా భార్యను పొద్దున 11 గంటలకు బెల్లంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినాను. వాంతులు అవుతాయి అని చెప్పి తీసుకొని వస్తే వాంతులు తగ్గినాయి. ఆల్రెడీ నిన్న నైట్ వాంతులు అయినాయి. ఇవాళ పొద్దున్న తీసుకొని వచ్చినాను. మధ్యాహ్నం దాకా మంచిగా ఉన్నది. 8:30 దాకా కూడా మంచిగా ఉన్నది. 8:30 దాకా 4 గంటలకు నేను వచ్చినా పోయినా నీళ్ళు ఇచ్చిపోయినా వాటర్ ఇచ్చి మంచిగానే మాట్లాడినాం. ఇంటికి పోదామని కూడా అన్నాం. ఇంటికి పోదామంటే పొద్దున పోదాము మేడం పోదాం అని చెప్పేసి అన్నాక సరే నేను వెళ్ళిపోయినా. మా అక్క ఉన్న మా బిడ్డ బెడ్ కాడు ఉన్నారు. ఆ బెడ్ కాడు ఉన్నారు. ఆల్రెడీ 8:30కు మా అల్లుడు ఫోన్ చేస్తే వీడియో కాల్ మాట్లాడాను. వీడియో కాల్ కూడా నవ్వకుండా మాట్లాడేది కూడా ఏం లేదు. 8:30కు వచ్చిండు. ఇంజక్షన్ వేసిండు. ఇంజక్షన్ వేసుడితో ఏమైంది కథ గుడ్లు ఇట్లా మీద తెరిచింది. ఇట్లా చేతులు ఇట్లా పట్టుకున్నమాట అట్లనే కథ పానం మీద ఇంజక్షన్ వేసుడు. ఇంజక్షన్ వల్లనే చనిపోయింది. ఆ బెడ్లాలు ఉన్న వాళ్ళు కూడా చెప్తాను అందరు. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి నేను ఇక్కడికి వచ్చినాక అప్పటికి ఇంటికి తీసుకొని వచ్చి ఎమర్జెన్సీ వార్డుకు తీసుకొని వచ్చి అట్టిగా ఆక్సిజన్ పెట్టి ఏమో సీరియస్ ఉన్నది నేను మంచిరాలు రాస్తానని తీసుకొని పోలేను అన్నారు. చనిపోయిన ఆమెనే అంబులెన్స్లో ఎక్కించి పంపించినాక మేము గేట్ కాడ పోయి ఆపినాం. ఆగు అని చెప్పేసి అన్నవాళ్ళు డ్రైవర్ ఆపిండు. ఆపిన తర్వాత ఆమెకు బీపీ చూడు నడుస్తుందా, ఇది పల్స్ చూడు అంటే పల్స్ పెడితే పల్స్ నడతలేదు, బీపీ పెడితే బీపీ లేదు, ఆల్రెడీ ఆమె చనిపోయిందని చెప్పేసి డ్రైవర్ కూడా అన్నాడు. ఆయన కూడా అన్నాడు ఆమె చనిపోయినామని పంపిస్తా అంటాను, మీరు చూడు ఏం లేదని చెప్పేసి అన్నాడు ఆయన గేట్ కాడ. మరి అంబులెన్స్ అయితే నేను రిటర్న్ పోను అంటే వీడికి వెళ్ళి సోమగూడెం దాకా తీసుకుపోయిండు. సోమగూడెం కాడ లేచి లొల్లి పెట్టినాక మళ్ళీ సోమగూడెం నుంచి వెళ్ళి రిటర్న్ తీసుకొచ్చి మళ్ళీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ బెల్లంపల్లి హాస్పిటల్లో ఉంచినారు. డాక్టర్ని పిలిపిమంటే డాక్టర్ని పిలిపిస్తలేరు. ఆ ఇంజక్షన్ ఎవలేషన్లో రాసిందో వేసినామని మేడంని ఆ సిస్టర్ని పిలిపిమంటే ఆమెను కూడా పిలిపిస్తలేదు. నాకు తెలియదు అని అంటే అంటుకున్న డాక్టర్ ఆ ఇంజక్షన్ నేను రాయలేను నాకు తెలియదు అంటే అంటు ఇప్పుడు డ్యూటీలో ఉన్నాయి. ఇప్పుడు నైట్ ఆయన పిలిపిమని ఎవరు రాసిండ్రు అంటే ఆయన పిలిపిస్తలేరు. పోలీసు వాళ్ళని పిలిపించారు. పోలీసు వాళ్ళని పెట్టినారు. ఇంజక్షన్ సిస్టర్ వేసిందా లేకుంటే వాళ్ళు సిస్టర్ కాదు అందులో పనిచేస్తాం వేసింది అక్కడ. అక్కకు తెలుసు కదా అదే చెప్తాంది ఆమె పనిచేస్తాం వేసింది ఇలా పనిచేస్తాం అంటారు. 9/15కి నాకు సిస్టర్ గారు కాల్ చేశారు. పైన ఇంజక్షన్ వేస్తున్నామని ఏమే ఫిట్స్ లెక్క ఇది చేస్తుంది అని చెప్పారు. చెప్పడంతో నేను ఉదాహరణ వచ్చాను. వచ్చేసరికి వాళ్ళు పేషెంట్ తీసుకొని కిందకు వచ్చేసారు. కిందకు వచ్చేస్తే నేను ఆల్రెడీ కింద ఒకసారి సిపిఆర్ చేశాను. తర్వాత గాలి ఆడట్లేదని పైప్ వేసేసి ఆక్సిజన్ అనేది పెట్టాను. పల్స్ అనేది చాలా ఫీబుల్గా ఉంది. నాకు సరే వస్తుంది చాలా ఫీబుల్గా ఉంది. సాచురేషన్ మాత్రం 60-65 చూపిస్తుంది. సో అట్లా అనేసి పైప్ వేసాను కదా అనేసి వెంటనే అంబులెన్స్ పెట్టాను. 108కి కాల్ చేశాను. 108కి కాల్ వచ్చింది. వెంటనే ఎక్కించాను. అదే చెప్పింది. శ్వాస సరిగ్గా ఆడట్లేదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు పైప్ వేశారు. ఆల్రెడీ కిందకి రాగానే వెంటనే శ్వాస పైప్ ఏదైతే ఉంటుందో అది వేసి వెంటనే ఆక్సిజన్ పెట్టి అంబులెన్స్ బ్యాగ్లోని ఆక్సిజన్ అందించారు. ఇప్పుడు ఇంజక్షన్ వేసి ఆ అమ్మ చనిపోయిన అమ్మను ఇట్లా అంగబెట్టి ఇట్లా గుద్దిండంట నర్సులు. అది ఏం సార్ అది? ఆ విషయాలంటే నాకు తెలియదండి. నన్ను వెంటనే కాల్ చేసిన పేషెంట్ తీసుకుని కిందకి వచ్చేసారు. కింద పేషెంట్ అటెండ్ చేస్తున్నాను ఎమర్జెన్సీలో. వాళ్ళు రాగానే వెంటనే నేను సిపిఆర్ చేసేసి పైప్ వేసాను. గాలి అందట్లేదు అనేసి పైప్ వేసి ఆక్సిజన్ పెట్టాను. ఇప్పుడు అవి చనిపోయిందని తెలిసిన వెంటనే మిగతా పేషెంట్లకు కూడా పెట్టిన మన గ్లూకోజ్ మొత్తం తీసేసి అవన్నీ అది ఏం సార్ అది? నేనైతే కిందనే ఎమర్జెన్సీలో ఉన్నాను. పైన ఏం చేశారు అంటే మీకు సమాచారం లేకుండా అంటే ఇష్టం ఇప్పుడు ఇక్కడ నాకైతే ఇంతవరకు సమాచారం ఇచ్చారు. నాకు ఫోన్ చేయండి అంటే నేను ఇక్కడనే ఉంటాను. ఓకే సార్. ఎమర్జెన్సీకి అటెండ్ అవుతూ ఉంటాను. ఓకే. ఎప్పుడైతే నాకు చెప్పారో నేను వెంటనే కిందకు వచ్చేసారు. వాళ్ళు పేషెంట్ తీసుకొని కిందకి వచ్చేసారు. రాగానే నేను గాలి ఆడట్లేదని చూసి వెంటనే పైప్ వేసి ఆక్సిజన్ పెట్టాను. ఇప్పుడు ఇంజక్షన్ వేసిన నర్స్ మేడం ఉంది కదా, మేడం మీకు ఏమని చెప్పింది? చేసిన తర్వాత నేను వెంటనే పైప్ వేసిన తర్వాత ఈ కన్వర్జెన్స్ వస్తున్నాయని చెప్పారు. కానీ అప్పుడే ఇంజక్షన్ ఇచ్చాము ఇవన్నీ అవుతున్నాయని చెప్పలేదు. అంటే మీకు తెలియకుండా ఇంజక్షన్ ఇచ్చారా? మామూలుగా అందరికీ ట్రీట్మెంట్ ఇస్తారు. ఈవినింగ్ పూట ఒకసారి ఇస్తారు, మార్నింగ్ పూట ఒకసారి ఇస్తారు ట్రీట్మెంట్. అంటే ఇది ఈవినింగ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఈవినింగ్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. పిల్లలు మేము ఎమర్జెన్సీ కేసులు అటెండ్ అవుతాం. ఇప్పుడు ఆమెకు ఇచ్చిన ఇంజక్షన్ పేరు ఏంటి సార్? అది సెఫెక్సిమ్ అంటే యాంటీబయాటిక్. ఆమె వచ్చిన డీసీ ఏంటిది అసలు జరిగింది ఏంటిది? ఆమె వచ్చింది దేనికి అడ్మిట్ అయిందా? ఆమె ఫీవర్తో అడ్మిట్ అయింది. ఫీవర్ వామిటింగ్స్తో అడ్మిట్ అయింది. మార్నింగ్
ఆ డ్యూటీ డాక్టర్ గారు వేరే డాక్టర్ గారు ఉన్నారు, వాళ్ళు చూసి అడ్మిట్ చేసుకున్నారు. ఇప్పుడు బంధువులు ఇంజక్షన్ వల్లే చనిపోయింది అంటున్నారు, దాన్ని మీరేమంటారు? అదే అండి, అందుకని పోస్ట్ మార్టం జరిపించాలి, తర్వాత ఎంక్వైరీ కూడా చేయాలి, ఇదంతా ఎందుకు జరిగింది